చూడండి, దీంతో సరిపోదు. ఈయన మా రిక్షా వాళ్ళందరినీ చాలా హీనంగా మాట్లాడేందుకు ముందు క్షమాపణ చెప్పుకోవాలి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అయితే మీరు ఇక్కడి నుంచి కదలటం కూడా ఇంపాసిబుల్. ఒరే దాస్, న్యాయం వాళ్ళ వైపునే ఉంది. ఇచ్చి అపాలజీ ఇచ్చి. అది కాదు మావయ్య. షట్ అప్. అపాలజీ ఏమంటుంటే? ఐఎమ్ సారీ కృష్ణ. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణ. దట్స్ గుడ్. మిస్టర్ కృష్ణ, దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి. మా దాసు మమ్మల్ని రాంగ్ సైడ్ లో నడిపిస్తున్నాను ఒకటి, తప్పులు జరిగితే నువ్వు ఊరుకునే రకం మనిషివి కాదని మరొకటి. am I right? యు ఆర్ వెరీ మచ్ రైట్ సార్. నేనే కాదు, ఇలాంటి తప్పులు జరిగితే ఏ రిక్షా వాడు సహించరని తెలుసుకోండి. అఫ్ కోర్స్. రారా, తప్పండి, సరేవండి. కాసేపు ఆలస్యం అయితే ఎంత గోల చేసావురా. ఒరే, రోజు రోజుకి వీడు అల్లరి ఎక్కువైపోతుందిరా. ఒక్క క్షణం పాలు పట్టడం ఆలస్యం అయితే చాలు, ఒకటే గోల. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడివిరా. అమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. ఏమిట్రా? ఏం లేదమ్మా, ఆఫీస్కి మన ఇల్లు దూరం అవడంతో రోజు లేటుగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అసలే కొత్త ఉద్యోగం, మేనేజర్ కోపం వస్తే ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. అంతేకాదత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి రావడానికి వీల్లేక ఆయన ఆరోగ్యం కూడా పాడైపోతోంది. అందుకే ఆఫీస్కి దగ్గరలో బిల్డింగ్ ఉందమ్మా, దాన్ని అద్దెకి తీసుకుందామని. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ చూడు బాబు, నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. ఈ ఇంట్లోనే మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో ఆయన ఎదురుగుంటా ఉన్నట్లే భావిస్తున్నాను. ఈ ఇల్లు విడిచి రావాలంటే ఎందుకనో మీ మనసు కష్టం కలిగించకూడదని మీ అబ్బాయి ఒకటి ఆలోచించారత్తయ్య. ఏమిటమ్మా అది? మరేం లేదమ్మా, నీకెలాగూ ఇంటి మీద మమకారం పోదు. మేం మాత్రం నీ ఆనందాన్ని ఎందుకు దూరం చేయాలి? అందుకని నిన్నిక్కడే ఉంచి వెళదాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం అత్తయ్య. అలాగే అలాగే బాబు. నీ కోసం వగచేదెవరు, ఈ లోకం ఎవరికి వారు. నీ కోసం వగచేదెవరు, ఈ లోకం ఎవరికి వారు. అనుబంధం పేక మేడ, ఎప్పుడైనా కూలే గోడ. బ్రతుకు కడలిలో ఆటుపోటులకు ఊగాడుతున్నది హృదయం, ఊగాడుతున్నది హృదయం. ఇదే జీవితం, సుఖ దుఃఖాల సంగమం. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమిటి బాబు? ఏమిటి అని అడక్కు పెద్దమ్మా. మనీ ఆర్డర్ వచ్చిందా అని అడుగు. మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ అని అడక్కు. కృష్ణ పంపించాడా అని అడుగు. కృష్ణ మనీ ఆర్డర్ పంపించాడా? అవును పెద్దమ్మా, 200 పంపించాడు. ఇంకా చూస్తావయ్యా? ఇవయ్యా. సంతకం పెట్టమ్మా. ఉండు బాబు, కళ్ళజోడు తెచ్చుకుంటాను. నువ్వు ఉండి పెద్దమ్మా, నేను తీసుకొస్తాగా. బాబు, ఏమైనా ఉత్తరం రాశాడా బాబు? ఉత్తరం ఏమీ రాయలేదమ్మా, ఈ మనీ ఆర్డర్ ఫారం మీద ఏదో రాశాడమ్మా. ఏది? ఏం రాశాడో చదువు బాబు. దైవ సమానురాలైన తల్లిగారి పాదపద్మములకు మీ కుమారుడు కృష్ణ నమస్కరించి వ్రాయునది. మీ అందరి దృష్టిలో దొంగగా నేను ముద్ర వేయించుకున్నా ఇక్కడ కష్టపడి సంపాదించిన 200 పంపుతున్నాను. ఇది దొంగ సొమ్ము కాదు, దయచేసి స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఇట్లు కృష్ణ. ఎక్కడి నుంచి పంపించాడో తెలిసినా బాబు? లేదమ్మా, కేరా పోస్ట్ మాస్టర్ అని ఉంది. ఇదిగో పెద్దమ్మా. బాధ్యత లేని విధవా అని పెదనాన్న తిడుతూ ఉండేవారే, చూసావా పెద్దమ్మా?
కృష్ణకి బాధ్యత వచ్చింది, ఇంటికి మనీ అర్థం వచ్చింది. మన కృష్ణ ఇప్పుడు అల్లరి కృష్ణుడు కాదండి, ప్రయోజకుడయ్యాడు. ఇదిగో నాకు డబ్బు కూడా పంపించాడండి. ఇప్పుడైనా వాడిని ఆశీర్వదించండి. ఈ రైలు గేట్ దగ్గర ఇక్కడే. 7 rupees. నో కీప్ ది చేంజ్, కీప్ ది చేంజ్. నో సార్, టిప్స్ తీసుకుని అలవాట్లేదు. ఇస్ ఇట్? దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. నువ్వు చాలా స్వాభిమానం కలవాడం అన్నది ఒకటి, అందుకే ఇంత తొందరగా రిక్షా నుంచి ట్యాక్సీ వరకు ప్రమోట్ అయ్యావు అనేది మరొకటి. Am I right? థ్యాంక్స్. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి? మీ బ్రీఫ్ కేసు నా ట్యాక్సీలో మర్చిపోయాను. మై గాడ్, అసలు మనిషి ఏంటయ్యా నువ్వు? ఏం సార్, ఏం చేశాను? ఓపెన్ ఇట్, కమాన్ ఓపెన్ ఇట్. అదెంతో నీకు తెలుసా? ₹1,00,000 మ్యాన్, ₹1,00,000. వాట్ డాడీ, ఏమైంది? ఏం లేదమ్మా, నా మతి వరకు నీకు తెలిసిందేగా. ₹1,00,000 ఉన్న ఈ బ్రీఫ్ కేసుని నేను అతను ట్యాక్సీలో మర్చిపోతే పాపం జాగ్రత్తగా తీసుకొచ్చిస్తున్నాడు. ఈవేళ మన కారు డ్రైవర్ రాకపోవటం, నేను ఇతని ట్యాక్సీనే ఎంగేజ్ చేయటం. మన అదృష్టం డాడీ, లేకపోతే ₹1,00,000. యువర్ రైట్ బేబీ. దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. మనిషికి మతి మరి ఉండకూడదనేది ఒకటి, పేదవాళ్ళలో ఇంత నిజాయితీ పనులు ఉంటారనేది మరొకటి. చూడబాయ్, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకుని మీ ట్యాక్సీ డ్రైవర్లు మొత్తానికే మంచి పేరు తీసుకొచ్చావు. సెలవండి, వస్తా. డాడీ, ఇతను ఎవరో సత్యహరిశ్చంద్రుని మించిపోయినట్టున్నాడే. కరెక్ట్. అమ్మాయి ఉషా, నీకోసం నీ స్నేహితురాలు ఎవరు వచ్చింది చూడు. హాయ్ లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? మా వారికి ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చింది, అందుకని. మంచి పని అయింది లక్ష్మి. నీకు తెలుసుగా, మా నాన్న నన్ను మా బాబాయ్ గారింట్లో ఉండి చదువుకోమని పంపించాడు. ఇక్కడ ఈ ఒంటరితనం భరించలేక చచ్చిపోతున్నానే. అదేమిటి, కృష్ణ కనిపించలేదా? లేదు లక్ష్మి, అసలు ఈ సిటీలో ఉన్నాడో లేడో తెలీదు. ఇబ్బందిగా ఉంది, చూపు సుడి గాల, పూపు వడగాల, మల్లెపూల మవ్వ, మంచు వన